ఉందా? సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక సత్య క్యాబినెట్ సమావేశం దగ్గర నుంచి కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. రామారావు చెప్పండి, గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ భూసేకరణ విషయానికి వచ్చేతలకే ఎందుకు భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతోంది? ఎంతవరకు భూసేకరణ చేయబోతున్నారు? భూసేకరణ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? శ్రీహరి, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ద్వారా రాజధానిలోని 29 గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికే 34,576 ఎకరాలను భూ సమీకరణ విధానం కింద సేకరించింది. అదేవిధంగా 29,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో, అంటే గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, మంగళగిరి అండ్ తాడేపల్లి, ఈ 3 మండలాల్లో ఉన్న 29 రెవెన్యూ గ్రామాల నుంచి కూడా ఈ భూ సమీకరణ విధానం కింద భూములు సేకరించింది. అయితే 2015లో ఈ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా దాదాపుగా 3,500 ఎకరాల వరకు కూడా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. 2017-18 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాలి, అంటే భూ సేకరణకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించింది. 2013 ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళటంలో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్స్ 2018లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్స్ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ప్రకటించారు. కానీ అవార్డు అయిపోయే సమయంలో రాష్ట్రంలో ఆ అధికారం మారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా చేయటంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, రాజధానిలో ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళారో ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన భూసేకరణ నోటిఫికేషన్ని కొన్ని భూములకు ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం కూడా చిక్కుల్లో పడింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే భూ సమీకరణ కింద భూములు ఇవ్వటానికి ముందుకు రాలేదో రైతులు, ఆ రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేయకుండా వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ డిమాండ్లు ఏంటో కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ తర్వాత భూసేకరణకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2,800 ఎకరాలకు సంబంధించిన రైతుల దగ్గరికి సిఆర్డీఏ అధికారులు అదేవిధంగా మంత్రి నారాయణ వెళ్ళినప్పటికీ అందులో దాదాపుగా ఒక 800 ఎకరాలు మాత్రమే రైతులు ముందుకు వచ్చారు. మళ్ళీ భూసేకరణ వద్దు, మేము భూ సమీకరణ కింద ఇస్తామని ఈరోజు క్యాబినెట్లో 343 ఎకరాలను ఆ భూసేకరణ కింద గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ చేయాలి అని చెప్పి కూడా ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మిగతా 2,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 2,000 ఎకరాలను భూసేకరణ కింద చేపట్టాలి. వెంటనే వాటిని భూసేకరణ కింద చేపట్టిన పక్షంలో రాజధానిలో అనేక పనులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఈ ల్యాండ్ పార్సిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒక రాజధానిలో ముఖ్యంగా రైతులకి భూ సమీకరణ కింద రైతులకి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ కూడా లాటరీ తీసిన సమయంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరగబోయే భూముల్లో ఎవరైతే రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వలేదో ఆ రైతులకు సంబంధించిన భూముల్లో వీళ్ళకి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు వచ్చాయి. ఇప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రతి నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతోపాటు రాజధానిలో రహదారుల నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఈ వేగంగా జరిగే సమయంలో ఈ భూ సేకరణ కింద ఎవరైతే ఇప్పుడు భూములు తీసుకుంటున్నారో వాళ్ళ ప్లాట్లు, వాళ్ళ పొలాలన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి. అదేవిధంగా భవనాలు నిర్మిస్తున్నారో ఆ భవనాలకు కూడా పక్కనే ఈ ప్లాట్లు ఉండటంతో, ఈ భూమి ఉండటంతో అక్కడ కూడా ఇబ్బందికరంగా మారింది. అందువలన ఈ మొత్తం ఏదైతే 2,100 ఎకరం ఉందో దీన్ని మొత్తాన్ని కూడా భూసేకరణ కింద తీసుకోవాలి అని చెప్పి ఈరోజు సిఆర్డీఏ, ముఖ్యంగా సిఆర్డీఏ తరఫున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబు క్యాబినెట్కి ప్రతిపాదన ఇచ్చారు. క్యాబినెట్ ఎజెండాలో 13వ అంశంగా దీన్ని పేర్కొన్నారు. అయితే 343 ఎకరాలను ఎగ్జామ్ చేయటం, మిగిలిపోయిన భూమిని 2013 భూసేకరణ చట్టం ద్వారా సేకరించడం అనేది కూడా క్యాబినెట్ ఎజెండాలో చేర్చారు. ఈ క్యాబినెట్ ఎజెండాలో ఏదైతే ఈ 2 ప్రతిపాదనలను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ బాబు చేర్చారో వీటి రెండింటికి కూడా సహజంగానే ఆమోదం లభించే అవకాశం ఉంది. ఎందుకు అనంటే శ్రీహరి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కూటమి ప్రభుత్వం ఒక డౌట్ క్లారిఫై చేయాలి. గతంలో భూ సమీకరణ చేయాలి, మళ్ళీ కూడా దీన్ని విస్తరించేందుకు మరొక దాదాపు 30,000 ఎకరాలు రకరకాల ప్రతిపాదనలు కూడా పెట్టారు. అప్పట్లో క్యాబినెట్లో దీన్ని వ్యతిరేకించారు. క్యాబినెట్లో ప్రస్తుతానికి అప్పట్లో వద్దు, తాత్కాలికంగా దీన్ని ఆపుదాం, ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ముందు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక చర్చ కూడా వచ్చింది కదా. సో దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఈసారి ఎందుకు ఈ భూసేకరణ విషయంలో క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ చెప్పే అవకాశం ఉంది? శ్రీహరి, ఇక్కడ మనం ప్రధానమైన ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే
2014లో భూ సమీకరణ చట్టం ఏదైతే ఏపీసీఆర్డీఏ రైతులకి ఏపీసీఆర్డీఏకి మధ్య జరిగిందో భూ సమీకరణ ఒప్పందంలో 9.14, 9.13 అని చెప్పి 2 నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం కూడా రైతుల నుంచి భూములను సేకరించి రిటర్నబుల్ ప్లాట్స్ని సిఆర్డీఏ ఆల్రెడీ ఇచ్చేసింది. ఇది కాకుండా ఎయిర్పోర్టుతో పాటు స్పోర్ట్స్ సిటీ వీటన్నిటినీ కూడా నిర్మించేందుకు దాదాపుగా ఒక 25,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలి అనే ఒక ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ముందుకు తీసుకురాగా, ముందు ఏదైతే మనం తీసుకున్నామో 35,000 ఎకరాలు 29,000 మంది రైతుల నుంచి, దాన్ని అభివృద్ధి చేయకుండా మనం మళ్ళీ అడిషనల్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు జనసేనకు సంబంధించిన మంత్రులు క్యాబినెట్లో ఏదైతే ఆ ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన పక్కన పెట్టాలి అని చెప్పి కూడా సూచించారు. అయితే అప్పట్లో ఏదైతే వీళ్ళు భూ సమీకరణ అడిషనల్గా చేయాలి అనుకున్నారో, ఎయిర్పోర్టుకు కానీ 5,000 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కానీ స్పోర్ట్స్ సిటీకి కానీ తర్వాత ఎకనామిక్ సిటీకి కానీ వీటికి చేయాలనుకున్నారో, అయితే అప్పట్లో కొంతమంది రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంలో 2014లో భూ సమీకరణ చేసే సమయంలో అప్పుడు గుంటూరు జాయింట్ కలెక్టర్గా ఉండి ఇప్పుడు కడప కలెక్టర్గా ఉన్న చెరుకు శ్రీధర్తో పాటు అప్పుడుండే అధికారులు కూడా నేరుగా రైతుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్గా కాంతిలాల్ దండే ఉన్నారు, జాయింట్ కలెక్టర్గా శ్రీధర్ చెరుకూరి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రైతుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో భోంచేసి వాళ్ళతో మాట్లాడి, ఇది రాజధాని లేని రాష్ట్రం, అందువల్ల మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, దీనివల్ల మీ పిల్లలకి భవిష్యత్ తరాలకి మంచి ఆనందం ఉంటుంది, మంచి ఖరీదైన ప్లాట్లు వస్తాయి మీకు